యూట్యూబర్ హర్ష సాయిపై అత్యాచారం కేసు నమోదైంది. తనపై లైంగిక దాడికి పాల్పడి న్యూడ్ చిత్రాలు సేకరించి బ్లాక్ మెయిల్ చేశాడని సినీ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. సినిమాల్లో అవకాశాల కోసం ముంబైకి చెందిన యువతి కొన్నేళ్ల కిందట హైదరాబాద్కు వచ్చింది. ఓ రియాలిటీ షోలో పాల్గొన్నది. ఒక ప్రైవేట్ పార్టీలో కలిసి స్నేహంగా ఉంటూ పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగిక దాడికి పాల్పడినట్లు, పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు యువతి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తమ వ్యక్తిగత ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని హర్ష సాయి, అతని తండ్రి రాధాకృష్ణపై ఆమె ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు 376, 354 సెక్షన్ల కింద నమోదు చేసినట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. యువతిని పోలీసులు కొండాపూర్లోని ప్రాంతీయ ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం తరలించారు. హర్ష సాయి తండ్రిపైన ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. విశాఖకు చెందిన హర్ష సాయి పేదలకు ఆర్థిక సాయం చేస్తూ వీడియోలు తన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాడు. అతను హీరోగా, బాధిత యువతి హీరోయిన్గా గతంలో ఒక సినిమా ప్రారంభించారు. అత్యాచార కేసు. హర్ష సాయి లాయర్ ఏమన్నారంటే, యూట్యూబర్ హర్ష సాయిపై నమోదైన అత్యాచార కేసులో ఆయన తరఫు న్యాయవాది కీలక విషయాలు వెల్లడించారు. హర్ష సాయి సక్సెస్ ను చూడలేకనే ఆయనపై అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు. వారిద్దరి మధ్య ప్రేమ, పెళ్లి లేదని చెప్పారు. ఏడాదిగా వీరిద్దరూ కలవలేదన్నారు. అతని ఎదుగుదల చూడలేకనే నిందలు వేస్తున్నారని పేర్కొన్నారు. హర్ష నటించిన మెగాలోడాన్ టీజర్ కు వచ్చిన స్పందనతో ఆమె బ్లాక్మెయిల్ చర్యలకు దిగారని తెలిపారు.